నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవల దాడులు ధ్వంసమైన అంబటి ఆఫీసును ఇంటిని పరిశీలించనున్నారు. అంబటి కుటుంబాన్ని జగన్ పరామర్శించబోతున్నారు. నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ తాడేపల్లి నుంచి లైవ్ లో అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ రోజు జగన్ అయితే గుంటూరు వెళ్లి అంబటి ఆఫీస్ ని, అంటే దాడికి గురైనటువంటి అంబటి ఆఫీస్ ని, ఇంటిని కూడా పరిశీలించబోతున్నారు. అదేవిధంగా అంబటి కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? జగన్ ఏమైనా ప్రెస్ మీట్ లో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందో దాడికి సంబంధించి? ఖచ్చితంగా సుధా, మీరు చెప్పినట్టుగానే అంబటి రాంబాబు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గుంటూరులో జరిగినటువంటి ఆయన కార్యాలయం ఇంటిపై జరిగినటువంటి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అదే సందర్భంలో 24 గంటల వ్యవధిలోనే మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా వరుసగా దాడులు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఈ వ్యవహారం పైన వైఎస్ జగన్ సీరియస్గా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన ఇప్పటికే పార్టీలోని కీలక నాయకత్వానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఇప్పటికే పోలీస్ ఫిర్యాదులు కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే కనుక మరి కాసేపట్లో జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి ఆయన నేరుగా గుంటూరు వెళ్తారు. గుంటూరులో సిద్ధార్థ నగర్లో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇల్లు, అదేవిధంగా పార్టీ కార్యాలయానికి సంబంధించి ధ్వంసమైనటువంటి ఫర్నిచర్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆయన పరిశీలించేటువంటి సిచ్యువేషన్ ఉంది. వాహనాలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసమైనటువంటి నేపథ్యంలో, అల్లర్లు పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఘటన చాలా సీరియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా ఎన్హెచ్ఆర్సీకి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. అందులో భాగంగానే నిన్న పార్లమెంటు వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీ స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి, వరుస దాడులకు సంబంధించి జరిగినటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరుతున్నారు. మంగళగిరి మీదుగా గుంటూరు వెళ్తారు. గుంటూరులో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆయన పరామర్శించబోతున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు, మహిళలు ఇంట్లో ఉండగానే జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టించాయి అనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యక్తం చేస్తుంది. రాజకీయంగా టీటీడీకి సంబంధించి వచ్చినటువంటి లడ్డూ వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ తర్వాత సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు తర్వాత వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. టీటీడీ లడ్డూ ఇష్యూ పైన సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఆ తర్వాత కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ్లెక్సీలను తొలగించాలి. హరీష్, సీఎం జగన్ ఇప్పుడు అంబటి ఇంటిని చూడటానికి, పర్యటనకు కూడా పర్మిషన్ లేదని ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉందా? మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి టూర్కు సంబంధించి ఇప్పటికే 2 రోజుల క్రితమే ఆయన షెడ్యూల్కి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసు అధికారులకి వివరించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం టచ్లో ఉంటుంది. అంటే జగన్ బయటికి వెళ్ళినప్పుడల్లా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దానివల్ల వస్తున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు షరతులు, నిబంధనలు వర్తింపజేసే విధంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున తరలివచ్చేటువంటి క్రౌడ్ నేపథ్యంలో ఆయన కాన్వాయ్తో పాటు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు, కార్లు వేసుకుని అభిమానులు కూడా పెద్ద ఎత్తున రావడం, తద్వారా ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకుని పోలీసులు నిబంధనలు అమలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా షరతులు విధించడం, అదేవిధంగా జగన్ కాన్వాయ్ వెంట ఉండేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పోలీసులు ఎప్పటికప్పుడు నిబంధనలు అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు రేపు ఆయన గురువారం నాడు ఆయన రాజమండ్రి వెళ్తారు. రాజమండ్రిలో అక్కడ ప్రైవేటు వివాహ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత శుక్రవారం కూడా మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించినటువంటి ఇల్లు కూడా ధ్వంసమైంది. ఆయన ఇంటిపైన పెట్రోల్ బాంబు వేసినటువంటి నేపథ్యంలో ఆ పెట్రోల్ బాంబుతో తగలబడినటువంటి ఫర్నిచర్కి సంబంధించినటువంటి అంశాలు,
ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇంట్లో మహిళలు ఉండగా జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇటు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి విడుదల రజనీ, అదేవిధంగా రాంబాబు, అదేవిధంగా జోగి రమేష్కి సంబంధించి జరిగినటువంటి దాడులను కూడా ఇప్పటికే జగన్ సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళందరితో కూడా ప్రత్యేకించి ఫోన్లో కూడా మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, నిరసనలు తెలియజేయడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వ వ్యవహారం పైన కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైతే ఎన్హెచ్ఆర్సీకి తీసుకెళ్లి న్యాయ పోరాటం కూడా చేయాలని కూడా నిర్ణయించారు. మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు ఆయన గుంటూరు పర్యటనకు సంబంధించి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అంబటి ఇంటిపై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా జగన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించడం, ఆయన కుటుంబ సభ్యులను, ఆయన కుమార్తెను, భార్య, అదేవిధంగా అల్లుడిని కూడా పరామర్శించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భార్య, కుమార్తె ఇంట్లో ఉండగానే జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా భయాందోళనకు గురి చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయ పరంగా జరిగినటువంటి దాడి కావడంతో ఈ దాడికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రతిఘటించేటువంటి క్రమంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతుంది. ఈ వ్యవహారం పైన ఈరోజు పరామర్శ తర్వాత, కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే నేరుగా ప్రధానమంత్రిని కలిసి జరిగినటువంటి సిచ్యువేషన్స్ని వివరించడం, ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, ప్రధానమంత్రికి తీసుకెళ్లి హోంశాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి ఒక యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా మరి కాసేపట్లోనే ఆయన గుంటూరు వెళ్తారు. గుంటూరులో పరామర్శ అనంతరం మీడియా ద్వారా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.